హాయ్ అండి, నేను మిశ్వాని. నా గుంటూరు ఏసీలో కోల్డ్ స్టోర్లో మిర్చి ఉందండి, అది అమ్మడానికి వచ్చాను. ఎలా ఉంటే లోపల చూద్దామండి. అలా ఛాంబర్లు ఉంటాయండి, అలా ఏబిసిడి అలా ఛాంబర్లు ఉంటాయి కోల్డ్ స్టోరేజ్లో. ఇప్పుడు లోపలికి వెళ్ళామండి. లోపలికి వెళ్ళిన తర్వాత మన మిర్చి అన్ని లోపల అందరూ ఈ రైతులు ఎవరైతే అక్కడ ఏసీలో పెడతారో ఆ రైతులు అందరూ ఇలా మిర్చి అనేది ఇట్లా వరుసలో ఒకళ్ళ రైతులు మిర్చి ఎవరైతే లాట్ ఉందో ఆ లాట్ మీద ఇంకో లాట్ పెడతా అలా ఉంటారండి. సో ఛాంబర్ల వారిగా ఏబిసిడి అని ఛాంబర్లు ఉంటాయి. అలానే మనం చూస్తున్నాం కదా, మిర్చి అని బస్తాలు ఇలా వరుస క్రమంలో అమరుస్తారు. అమర్చిన తర్వాత చూస్తాం చాలా ఉన్నాయండి మిర్చి బస్తా, చాలా ఉన్నాయండి. మొత్తం 5 ఫ్లోర్లు ఉంది నేను పెట్టిన కోల్డ్ స్టోరేజ్. అలాగే కింద చూడండి చెక్కలు కనిపిస్తున్నాయి కదా, ఆ చెక్కలు మనకి చెక్కల్లో ఉంటాయండి ఫ్లోర్. ఆ చెక్కల మీద ఇట్లా పెడతారు, అది నిండిపోయి మళ్ళీ పైన ఉంటాయండి ఫ్లోర్ కి. మనకి ఇంట్లో ఉన్నట్టు ఉందండి, ఇక్కడ ఫ్లోర్ కి చెక్కలు ఉంటాయండి. ఏసీ కూడా బాగా చల్లగా ఉందండి. మన ఇంట్లో ఎలా ఉంటుంది సెంట్రల్ ఏసీ, మన ఏసీ పెట్టుకుని ఇంట్లో అంత చల్లగా ఉండిద్దో ఏసీలో మట్టికి అంత చల్లగా ఉంది. వెళ్ళి చూశాను, కాసేపు కూర్చున్నాను, బాగా చల్లగా ఉంది. సో వీడియో అయితే తీయొద్దన్నారు, కానీ చూసి ఒకసారి రైతులకి ఎవరన్నా ఏసీ లోపల ఎలా ఉండిద్దో తెలియదని చూద్దాం. ఏసీ లోపల తెలియని రైతులు ఉంటారు కదా, చూడండి రైతులు, వాళ్ళ కోసం చెప్పి తీసానండి. చూడండి, ఇది ఇలా టిక్కీలు బారు చాలా వరకు ఉందండి, పెద్ద ఏసీ అండి, అలా టిక్కీలు ఉంటాయండి. సో నా కాయలు బాగా క్వాలిటీగా ఉండి, కలర్ మట్టుకు ఏం చేంజ్ అవ్వాలి, బాగా క్వాలిటీగా ఉండి. మన కాయలు అమ్మిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వేస్తారండి. కాడాలు వేసిన తర్వాత ఇట్లా బస్తాలు బయట పెడతారు. బయట పెట్టిన తర్వాత ఎవరైతే కొన్నారో వాళ్ళు వచ్చి ఇలా లారీలు తెచ్చుకొని వాళ్ళ వెహికల్స్ ఏ ఉంటాయి వెహికల్స్ తెచ్చుకొని ఇలా తీసుకుపోతారు ఉంటారండి. మనం ఎన్ని బస్తాలు నుండి ఆ బస్తాలన్నీ బయట పెట్టేస్తారండి. పెట్టేయగానే ఇలా వచ్చేసి ఎవరైతే మనం కొన్న పార్టీ ఆ పార్టీ వాళ్ళు వచ్చేసి వాళ్ళ మన బస్తాలు ఉంటాయి కదా, ఆ బస్తాలు ఎవరైతే కొన్నారో వాళ్ళు ఇంకా తీసుకెళ్తారండి. ఇలా అవి వాళ్ళ వెహికల్ తెచ్చుకుంటారు, ఓను ఆ వెహికల్ తెచ్చుకొని ఇలా తీసుకెళ్లిపోతా ఉంటారండి. మేము పెట్టిన ఏసీ మట్టికి చాలా పెద్ద ఏసీ అండి. సో కాయల మట్టికి చాలా ఉన్నాయండి. రైతులు మటుకి మా దాంట్లో ఉన్నటికి బాగానే ఉన్నాయండి. ఏసీలో బకాయలు బాగా క్వాలిటీగా ఉన్నాయి. సో ఏసీలో నాకు తేజ వచ్చి 9,000 పడిందండి. సో 26 వచ్చేసి 17,000 దాకా పడిందండి సుమారుగా. సో 13,000 పడిందండి. రేట్ అనేది స్టార్టింగ్ లో బాగుంది, ఇప్పుడు లేదు. సో నాకు అవసరం అని చెప్పేసి నేను అమ్ముకున్నాను. మరి ఏం చేస్తాం, తప్పదు, రైతులకి నష్టం వస్తుంది, మన డబ్బులు అవసరం కాబట్టి అమ్ముకున్నాము. సో నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి రైతులకు ఉపయోగపడుతుంది, ఎవరికైనా తెలియని విషయం ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది కాబట్టి. థ్యాంక్ యూ అండి.